ఓకే. ఆయన చూస్తే కనుక కాంగ్రెస్ ప్రత్యేక హోదా నినాదంతో ముందుకెళ్తున్నారు. ఈ నినాదం ఫలిస్తుందా సార్? ఏమంటే ప్రత్యేక హోదా నినాదం గురించి మాట్లాడితే, అది కూడా ఇప్పుడు మాట్లాడితే వాళ్ళని నేను అసలు నమ్మను. ఫోకస్ కోసమే అంటారా? ఫోకస్ కోసం ఇప్పుడు దాకానే, ఇప్పుడు 4.5 ఏళ్ళ నుంచి ప్రత్యేక హోదా రాలేదు కదా. అవును. జగన్మోహన్ రెడ్డి గారు మెడలో వంచి తెస్తా అన్నాడు కదా. విభజన హామీలు ఏమైనా సాధించాడా? అప్పులు తెచ్చాడు తప్ప ఏం చేయలేదు కదా. మరి ఇన్నాళ్ళు నోరు ఈ కిళమెక్కిన తెప్పెడాలో మూతలు లేని మరచెంబులు ఇప్పుడు వస్తాయి బయటికి. చింతపండు వేసుకుని కడిగేసి తలతల మెరిస్తే ఇప్పుడు వస్తాయి లైన్లోకి వచ్చి ఉద్యమాలు చేస్తారు. ఎందుకోసం చేస్తారు? ఇప్పుడు పని ఏంటి? ఈ 4 ఏళ్ళ నుంచి ఏం చేశారు? వీళ్ళకి జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్ని అంటానికి భయం. ఎందుకంటే ఎగిరెగిరిదని వేస్తారండి. ఇప్పుడు రేపు మాపు చంద్రబాబు గారు వస్తాడు కాబట్టి అధికారంలోకి, వాళ్ళు సాఫ్ట్ టార్గెట్ కాబట్టి వాళ్ళు ఏమన్నారు కాబట్టి తయారవుతున్నారు. ఇప్పుడు అగ్రిగోల్డ్ గురించి ఎంత గొడవ చేశారు? ఈ 4.5 ఏళ్ళ నుంచి ఏమైనా మాట్లాడండి ఎవడన్నా? వీళ్ళని ఏం చేయాలండి? ఈ సమాజ ద్రోహులు వీళ్ళు కదా. ఈ ప్రత్యేక హోదా గురించి మాట్లాడి కూడా ఎవడన్నా సరే ద్రోహే. ఇప్పుడు ఎన్నాళ్ళో మాట్లాడుకుంటూ ఇప్పుడు మాట్లాడుతున్న తప్పు. బెటర్ ల్యాడ్ దాన్ని ఎవరు అనుకోకూడదండి. నువ్వు ముందు నుంచి మాట్లాడాలా, ఒక స్టాండ్ మీద తీసుకోవాలి. నీకు రాజకీయ అభిలాషలు అయినప్పుడు, రాష్ట్ర ప్రజల మీద కోరుకున్నప్పుడు నువ్వు మాట్లాడాలి. మేము మాట్లాడలేదా మొదటి నుంచి? విభజన హామీని రాష్ట్రద్రోహి ఎవడైతే అని నిలువెల్ల కడిగేశాం. మీకే నొప్పి. మాట్లాడోలే మాట్లాడినవాడు మీరు ఎంతో బలవంతులు, మీరు ఎందుకు మాట్లాడలేదు? కాబట్టి అలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళని ఎవడ నమ్మకలేదు. ప్రత్యేక హోదా అనేటువంటిది ముగిసిన అధ్యాయం అన్నారు బీజేపీ వాళ్ళు. అది ముగిసిన అధ్యాయం కాదురా అని చెప్పి మీరు ఎందుకు నిరహార దీక్షలు, ఆమరణ దీక్షలు చేయలేదు 4.5 ఏళ్ళ నుంచి? జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి కొంప ముందు తలగిందులు కదా తప్ప చేయాలి కదా మీరు. నువ్వు మెడల వంచి తెస్తాను ఎందుకు తేలేదు అని అడగాలి కదా, ఎందుకు అడగలేదు? ఇవాళ ఇంక 2 నెలల ఎలక్షన్ ఉంది కనుక మాట్లాడతారా? కాంగ్రెస్ అయినా సరేనండి, రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ కేంద్ర నాయకులు తెలియదా? జాతీయ నాయకులకి ఆంధ్రప్రదేశ్ అరాచకం జరుగుతుందని తెలియదా? ఇంత దుర్మార్గం జరిగితే పోలవరం ఏమైపోయిందో తెలియదు వాళ్ళకి. అమరావతిని ఆగమాగం చేసింది. ఇక్కడ ఉన్నవాళ్ళు మాట్లాడితే సరిపోయింది. తులసిరెడ్డి గారు లేదా ఇంకొకళ్ళు ఇద్దరు మాట్లాడితే సరిపోయిందా? ఆ ప్రజల పట్ల మీరు కూడా బాధ్యత లేదా మీకు? ఇవాళ ఓట్లు ఎలా కడతారు సిగ్గు లేకుండా? వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించి మీకు ఓటు వేయకపోతే అప్పుడు అడగాల. ఈ దేశం కాంగ్రెస్ని ఎత్తున పెట్టుకోలేదా? ఈ దేశం అంతా తిరస్కరించినప్పుడు ఈ తెలుగు వాళ్ళు కాంగ్రెస్ని ఆదరించారు. అది గుర్తుపెట్టుకోవాలి కదా, విశ్వాసం చూపించాలి కదా. కృతజ్ఞత లేనివాడు, విశ్వాసం లేనివాడు మంచి జన్మ ఎత్తడానికి పనికిరాడు. అలాగే రాజకీయ పార్టీ అయినా, వ్యక్తులైనా, నాయకులైనా ఎవడైనా సరే. రేపు అతను బీజేపీ కూడా అంతే. ఎన్డీఏకి మన సపోర్ట్ ఇవ్వలేదా ఇక్కడ తెలుగు వాళ్ళు? ఈ దేశంలో 2 సీట్లు వచ్చిన 1 సీటు మనమే ఇచ్చాం తెలుగు వాళ్ళు. అది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. అది గుర్తుపెట్టుకోకుండా మనకు ద్రోహం చేస్తున్నారు. డెఫినెట్గా కాలం వాళ్ళకి సమాధానం చెప్తుంది. ప్రకృతే మనం చేయలేని వ్యక్తులుగా వ్యవస్థలు ఏమీ చేయలేనప్పుడు ప్రకృతే తన పని తను చేస్తుంది. చట్టం తన పని తను చేసిపోద్దని కూడా పివి నరసింహారావు గారు. అలాగే ప్రకృతి కూడా ఆ ధర్మాన్ని తను నిర్వర్తిస్తుంది. ఓకే. అండ్ షర్మిల గారిని టార్గెట్ చేస్తున్న వైసీపీ, టీడీపీ వాళ్ళు మొత్తం వార్తలు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నారు సార్ టార్గెట్. టీడీపీ వాళ్ళు చేయరండి. ఎందుకంటే ఆవిడ మాట్లాడుతుంటే వాళ్ళకి మంచి తేనె పోసినట్టు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అన్నం తిడుతుంది కదా, వీళ్ళకి నోరు నొప్పి తగ్గుద్ది కొంచెం. అంచేత వాళ్ళేం బాధపడరు. వాళ్ళు డెఫినెట్గా వైసీపీ వాళ్ళు కూడా షర్మిల గారిని వ్యక్తిత్వ హననం చేయకూడదు. నువ్వు విమర్శించు రాజకీయంగా. ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళని చేసినట్టుగా, ఇప్పుడు మీరు మాట్లాడి నేను మాట్లాడి 3 మంది తిడతారు మనల్ని. అది నువ్వు సరే తిట్టుకో, కానీ ఆ ఆడబిడ్డ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు, అలాగే ఆ చిన్నానికి రొంక అంటగట్టారు. ఈ అమ్మాయిని కూడా అలాగే ట్రోల్ చేస్తున్నారు. రేపొద్దున విజయలక్ష్మి గారు అంటే ఆవిడని కూడా అంటారా మీరు? అదే తప్పు కదా. ఇది ఒక గట్టు తప్పు మాట్లాడుతున్నారు వాళ్ళు. అది వాళ్ళ పార్టీ నాయకులు హెచ్చరించాలి వాళ్ళు, తప్పురా ఇది ఇలా చేయకూడదని. ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడుతుంటే రేపు నుంచి తోలు తీసి ఎండ వేస్తారు వాళ్ళకి. గవర్నమెంట్ మారిదాకానే, గవర్నమెంట్ మారిన తర్వాత పోలీసు వాళ్ళందరినీ కూడా ఇప్పుడు వరకు పిచ్చి చేష్టలు చేసిన వాళ్ళందరూ కూడా శంకరగిరి మాన్యాలు పట్టించేస్తారు. వాళ్ళు ఎక్కడున్నారు కూడా ఎవరికి తెలియదు. ఎక్కడ వేశారు? ఇప్పుడు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, కమిషనర్ కింద పనిచేయడు సైబరాబాద్. ఆయన ఎక్కడికి వేశారు? హోమ్ గార్డులకి వాళ్ళు టోపీలు వేసరిగా ఉండలేదు చూడమని వేశారు డ్యూటీ. అలాంటి డ్యూటీలు వేస్తారు వాళ్ళందరికన్నా. అప్పుడు మళ్ళీ కొరడా లాంటి వాళ్ళు, కత్తులు లాంటి వాళ్ళు వచ్చారనుకోండి, పవర్ఫుల్ ఆఫీసర్స్, వీళ్ళందరినీ ఫుట్బాల్ ఆడేస్తారు. ఎవడ తప్పించుకోలేడు. అధికారం శాశ్వతం కాదు కదండి. ఇప్పుడు నువ్వు మాట అంటారు, ఉత్తుపోయినా మాట నోరు ఎలాగొస్తుంది ఎవరికన్నా? అందులో ఆడపిల్లల్ని ఇప్పుడు నేను షర్మిల గారి మీద ఇప్పుడు కాదు ఇదివరకు కూడా నేను ఖండించాను. నువ్వు విమర్శించు,
నువ్వు ఇలాంటి పార్టీలు మారుస్తున్నావు, అప్పుడు ఎలాగన్నావు? ఇప్పుడు ఇందాక మీరు అడిగారు, ఇదివరకు కాంగ్రెస్ని విమర్శించు, ఇప్పుడు మళ్ళీ అంటున్నావు ఏంటమ్మా అది తప్పు కాదని వాళ్ళ మాట మార్చడం కరెక్ట్ కాదు, అలా విమర్శించు. అంతేగాని ఇన్నాళ్ళు వైఎస్ షర్మిలారెడ్డి అన్న వాళ్ళు ఇవాళ కొత్తగా మురిసిపిల్లి అనిల్ శాస్త్రి అని అలాగైపోద్ది. నేను అన్నాను అనిల్ శాస్త్రి అండి, షర్మిలా శాస్త్రి అండి, డెఫినెట్గా నిజం అదే, అలాగే చెప్పుకోవాలి. కానీ మీరు అన్నారు కదా వైఎస్ షర్మిలని, మేము అనొచ్చు షర్మిలా శాస్త్రి అండి, డెఫినెట్గా షర్మిలా శాస్త్రి ఆవిడ, కానీ మీరు అనకూడదు. జగన్మోహన్ రెడ్డి అంతా ఆవిడే అంతే కదా. మీకు జగన్మోహన్ రెడ్డి దగ్గర బంధువు, ఇవి దూర బంధువు ఎలాగవుద్ది? వైఎస్ ఫ్యామిలీ, వైఎస్ అభిమానులు అనుకుని చెప్పుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అంతా ఈవిడే అంతే కదా. వాళ్ళ అర్జున మధ్య వైరుధ్యాలు ఉంటే, విభేదాలు ఉంటే అది వాళ్ళు చూసుకుంటారు. మీరు అనవసరంగా ఆవిడ్ని బదనాం చేయాల్సిన, కించపరిచి జుగుప్సాకరంగా వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు కదా. ఎవరిని చేయకూడదు, ఆవిడనే కాదు. అది గమనించుకో, అలాగే నష్టపోతారు అది. ఓకే. అని చూస్తే కనుక నగరిలో రోజా గారి పైన వ్యతిరేక సమావేశాలు జరుగుతున్నాయి. ఇది టీడీపీకి ప్లస్ అంటారా? మీరు ఒక్క నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ దుకాణం సర్దుకుని వాళ్ళు ఎల్లంకోటకి వెళ్ళిపోతున్నారండి. ఒక నియోజకవర్గం అని కాదు, ఎక్కడైనా అలాగ ఉంటుంది. కొంచెం అతిగా వ్యవహరించిన వాళ్ళు, ఇప్పుడు రజనీకాంత్ గారు ఏదో సినిమాలు అంటుండ, అతిగా ఆవేశపడిన మగవాడు అతిగా ఆశపడిన ఆడది ఏదో దెబ్బైపోతారు అంటాడు కదా. అలాగా ఆవిడ కొంచెం అతి చేసింది, దాని తగ్గ ఫలితం ఉంటుంది ఎవరికైనా అంతే. ఇప్పుడు సైలెంట్గా మహేందర్ రెడ్డి గారు వాళ్ళతో ఉన్నారు, ఆయన ఎవడన్నా గౌరవిస్తాడు కదా, ఆయన ఎవడన్నా మాట అంటాడా? ఆయన ఎవరు ఏమన్నారు కదా. కృష్ణదేవరాయలు ఎంపీ ఉన్న నరసరాపేట, ఆయన ఎవడన్నా విమర్శిస్తాడా? ఆయన వెళ్ళిపోతున్నారు, బాధపడిపోతున్నారు, వెళ్ళిపోయారు బాబు దాన్ని మంచివాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు కేసీఆర్ నాని వెళ్ళిపోయి టీడీపీ నుంచి పోయి భలే వెళ్ళిపోయారు బాబు అనుకుంటున్నారు వాళ్ళు. అవునే కదా. ఎందుకంటే ఆయన భరించలేక ఆయన తప్పుడు పనులు చేయలేదు నాని గారు, కానీ ఎందుకో ఆయన యాటిట్యూడ్ వీళ్ళకి నచ్చలేదు, పోలేరు బాబు పోతే పోయాడు అనుకున్నారు. ఇలాగ వాళ్ళ వ్యక్తుల ప్రవర్తన బట్టి, వాళ్ళ క్యారెక్టర్ని బట్టి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి కూడా వాళ్ళ పట్ల అభిప్రాయాలు ఉంటాయి. జనసేన సీట్లపై ఇంకా క్లారిటీ అని బాబు గారు, ఇది వైసీపీకి ప్లస్ అంటారా? మీకు జనసేన టీడీపీ క్లారిటీ, వైసీపీ వాళ్ళకి సంబంధం ఉంటుందండి. వాళ్ళిద్దరికి చాలా క్లారిటీ ఉందనుకుంటున్నాను నేను. మీరు నేను మీకు నాకు కొన్ని అభ్యంతరాలు ఉంటాయి, అలాగే వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళ ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏమైనా గొడవలు పడకపోతారా, మనకైనా ఏం జరిగినా వాళ్ళు పని జరగదు ఈసారి. ఎందుకంటే ఆ స్టేజ్ తెచ్చేసుకున్నారు వాళ్ళు అంతే. వాళ్ళ సీట్లకు వాళ్ళ ఏది ఉందో వాళ్ళు చాలా క్లారిటీగా ఉంటారండి. ఎక్కడెక్కడ ఎవరికి ఇవ్వాలి, ఎన్ని సీట్లు అనేటువంటిది ఎప్పుడో వాళ్ళు నిర్ణయించుకుని ఉంటారు. రేపు మాపో ప్రకటిస్తారు అంతే.